కదా అదే మాట అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమ్మాయిస్కులు ఉంటాం. డీజీపీ నువ్వు అంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, డీజీపీ గారు లేదా సమ్మాయిస్కులుగా ఉంటారనుకోండి, నువ్వంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు డిఐజీ గారి కంటే పెద్దోళ్ళు, ఆయన్ని చిన్నోడు కాబట్టి నువ్వు అని అనగలరా? అశోక్ గారిని అనగలరా? ఎస్పీ గారిని అనగలరా? ఎస్పీ గారు చిన్నోడే కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది సిఐల కన్నా అడిషనల్ ఎస్పీల కన్నా చిన్నోళ్లే కదా. నువ్వు అంటే అవుతుందా? అవ్వదు కదా. గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ వదిలేసి శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరున కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన, నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చున్నాను, మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. ఫలానా పోలీసు, ఫలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? ఫలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా. మీకెందుకు భుజాలు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు? జైపాల్ గారు మీ సిఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది.